వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. రాయలసీమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చారు. నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏం సందేశం ఇస్తారన్న ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. మనతో పాటు మంత్రి ఆర్కే రోజా ఉన్నారు. మేడం, ఎందుకు ఇంత రెస్పాన్స్? 4 జిల్లాల్లో పెద్ద ఎత్తున బయలుదేరి వస్తున్నట్టున్నారు. ఈ సభకి మిగిలిన సభలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? జగనన్న ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా జన సముద్రమే వస్తుంది. ఎందుకంటే మొదట్లో మీకు రాజన్న బిడ్డగా జనంలో ఒక క్రేజ్ ఉంటే ఈరోజు ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చి ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వెల్ఫేర్ని అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు తీసుకువెళ్తుంటే ఇంతకన్నా ప్రజలు ఏం కోరుకుంటారు ఏ ముఖ్యమంత్రి దగ్గరైనా? సో ప్రతి మీటింగ్లో కూడా మీరు చూస్తే విశాఖపట్నంలో జరిగిన భీమిలి మీటింగ్ అయినా, అలాగే దెందులూరు మీటింగ్ అయినా, ఈరోజు ఇక్కడ మీటింగ్ అయితే మరీ చాలా ఇంపార్టెంట్గా అందరూ ఎందుకు వచ్చారంటే ఇంతవరకు నాకు తెలిసి ప్రజలు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారా అని ఇంత ఆతృతగా వచ్చారు అంటే ఆయన ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ప్రజలకు ఎలా అందిస్తాడు అన్న భరోసాని ఈరోజు పొందారు. కాబట్టి ఒకవైపు సంతోషం, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అభివృద్ధిని చేశాడని, రెండో వైపు మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి అన్న ప్రేమ తపనతో ఈరోజు జగనన్న సైనికులంతా కూడా మరి రాయలసీమ నలుదిక్కుల నుంచి కూడా మరి సముద్రంలాగా వచ్చారనేది మనం కళ్ళారా చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది, అందుకే ఈ సిద్ధం సభలు పెడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. 60 రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తున్నాను, ఎవరు అడ్డం వచ్చినా సరే తొక్కుకుంటూ వెళ్తానని చెప్పి చంద్రబాబు అంటున్నారు. సరిగ్గా నడవటానికే వయసు సహకరించడం లేదు, కాళ్ళు పని చేయట్లేదు, కళ్ళు పని చేయట్లేదని బెయిల్ తెచ్చుకొని బయట వచ్చిన వాడికి ఇలాంటివన్నీ అవసరమా అని నేను అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడిని కానీ, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ ప్రజలు నమ్మటం లేదనేది వాళ్ళ సభలు చూసినా, వాళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు జగనన్న చేస్తున్న ప్రోగ్రాంకి ఏదో లబ్ధి కోసం వచ్చిన వాళ్ళు కాదు, ప్రేమతో గుండెల్లో వైఎస్ఆర్ని నింపుకొని నరాన జగనన్నను నింపుకున్న జగనన్న సైనికులంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఇలాగే కొనసాగాలి అన్న ఒక చిత్తశుద్ధితో అందరూ కూడా రావడం జరిగింది. సో మేము భయపడాల్సిన అవసరం లేదు. 175కి 175 క్యాండిడేట్స్తో, మేనిఫెస్టోతో రెడీగా ఉన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏ నియోజకవర్గంలో ఎవరి నించుంటాడో కూడా తెలియని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో చంద్రబాబు నాయుడు అండ్ అన్కో పార్టీలు ఉన్నాయని తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చొక్కాలు మడత పెట్టి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తే లోకేష్ మీ కుర్చీ మడత పెడతాను, మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఆల్రెడీ 2019లోనే లోకేష్ కుర్చీ, వాళ్ళ నాన్న కుర్చీ 2 మడత పెట్టేశారు. మొన్న రాజ్యసభలో వాళ్ళ సీట్లు ఒకటి కూడా లేకుండా మడత పెట్టేశారు. వాళ్ళ నాన్న ప్రతిపక్ష సీటు కూడా మడత పెట్టారు. ఇక రాబోయే 2024లో మొత్తం తెలుగుదేశం పార్టీనే మడత పెట్టబోతున్నాడు, అది తెలుసుకోవాలి. ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మడత పెట్టడం ఖాయం. ఈరోజు రాయలసీమలో ఒక సముద్రంలా జనం తరలి వచ్చి ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏ మాట ఇస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కేడర్ అంతా కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం సైన్యంలో పనిచేస్తారు, గుండెల్లో వైఎస్ఆర్ని, కళల్లో జగన్మోహన్ రెడ్డి నింపుకొని పనిచేస్తారని మంత్రి చెప్తున్నారు. నేను సత్యతో సతీష్ సాక్షి రాస్తాను.